హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 3-4 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ పెద్ద సైజుది ఒకటి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా చిటికెడు పసుపు, దీంట్లోకి ఆవాలు 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకోండి. ఇలా ఆయిల్ మనకి పోపుకి సరిపడ తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2-3 తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా ఒక 5-6 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. మిరియాలు 1 స్పూను సరిపోతుంది. కరివేపాకు ఒక 2 రెమ్మలు, కొత్తిమీర కట్ట తీసుకోండి. ఇలా కాడలతో తీసుకుంటే రసం బాగుంటుంది. దీంట్లోకి జీలకర్ర 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత. ముందుగా మనం ఒక బాండీలో వాటర్ వేసి వేడి చేసుకోవాలి. ఆ మరుగుతున్న వాటర్లోనే ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి ముందుగా. తర్వాత ఉల్లిపాయలు, దీంట్లోనే పచ్చిమిర్చి ఈ వేడి చేసుకున్న వాటర్లోనే వేయాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా చింతపండు రసం కూడా దీంట్లోనే వేసుకోవాలి. దీంట్లోనే మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు ఇది మన కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే పచ్చివాసన పోతుంది ముందుగానే వేసుకుంటే. ఇప్పుడు ఇది మరుగుతున్న టైంలోనే చక్కగా మంచి ఫ్లేవర్తోని మనకి మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ముందుగానే. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లో వెల్లుల్లి రెబ్బలు, అలాగే మిరియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు ఈ రసాన్ని మరిగించుకున్న తర్వాత దీన్ని మనం పోపు వేసుకున్నాము. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోండి. అలాగే పోపుకి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనకి ఇది దీంట్లోనే కరివేపాకు కొంచెం, పోపుని ఈ రసంలో వేసుకోవాలి. మనకి రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనం ఈ మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా, చివరిలో ఈ మిరియాల పౌడర్ వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మరిగించిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా రైస్లోకి కానీ, చక్కటి ఉప్మాలోకి కానీ, దేంట్లోకైనా ఈ రసంని డైరెక్ట్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.